రేపు హైదరాబాద్లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ఏర్పాటు చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అనుమతి నిరాకరిస్తున్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు అనుమతి కోసం జనసేన నేతలు కోర్టును ఆశ్రయించనున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒక కరెస్పాండెంట్ సంగీత లైవ్లో అందిస్తారు. సంగీత, శ్రీను, ప్రస్తుతం నేను ఇప్పుడు గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఉన్నాను. అయితే మొత్తం రేపు జరగబోయే సభ ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభ ఉందో ఆ సభ కూడా పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పర్మిషన్ మాత్రము హోల్డ్ చేయడం జరిగింది. పర్మిషన్కి నిరాకరించడం జరిగింది. ఎందుకంటే జనాల సెక్యూరిటీ అయి ఉండొచ్చు, అదేవిధంగా కొన్ని నిరసనలు వెలువెత్తే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడికి వచ్చే వారికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి అనే నేపథ్యంలో కూడా పోలీసులు, తెలంగాణ పోలీసులు ఇక్కడికి వచ్చేసి వీరికి ఒక నో పర్మిషన్ అని చెప్పేసి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడైతే జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ఉన్నారు, మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, అసలు ఇట్లా పర్మిషన్ రాకపోవడం మీరు అంటే గతంలో ఈ సంధ్యా కన్వెన్షన్ హాల్లో చాలా వరకు పెద్ద ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాదాపు 3,000-2,500 మంది జనాభా వస్తుంటుంది, మూమెంట్ ఉంటుంది, చాలా వరకు వెహికల్స్ ఉంటాయి. వాళ్ళకి లేని నిబంధనలు మాకు పెట్టడం అనేది చాలా బాధాకరం. అయినా మేము లీగల్గా మా టీం ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. లీగల్గా మేము వెళ్ళి పర్మిషన్ తీసుకునేలాగా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. మొత్తం సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? మీరు ఎంతమంది? చాలా వరకు దాదాపు 10,000 మంది రావాలి. మేము చాలా తక్కువ 2,000 మంది సంఖ్యతో మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. దాన్ని కూడా కొంచెం కుదించుకోండి అంటే మేము కుదించుకునే అవకాశం ఉంది. కానీ అదంతా చెప్పకుండా ఆర్డర్స్ ఏం పెట్టిరు అంటే ఇందులో ఇక్కడ ఏం పెట్టిరు, 2,000 మంది వస్తారు. పార్టిసిపేట్ ది ఆర్గనైజర్ బై అడ్జస్ట్మెంట్ ఫర్ ల్యాండ్ పార్కింగ్ పర్పస్ అని ఇచ్చిన్నాడు. పార్కింగ్ పర్పస్ మీకు లేదు కాబట్టి ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మేమేమంటామంటే పార్కింగ్ అనేది మేము ఇంకో చోట చూసుకోవచ్చు. మీరు అదొక ముందే మేము పెట్టింది కూడా మేము ఇప్పుడు 29/5/2026 అంటే 29 తేదీ మేము పర్మిషన్ పెట్టుకుంటే ఈరోజు రేపు ప్రోగ్రామ్ అంటే 3 days తర్వాత మాకు ఈ రకంగా అది కూడా 6:30-6:20కి ఆ టైంకి మాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. సరే, మాకు న్యాయ వ్యవస్థల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రజా సమస్యల మీద ఆయన ఒక గలం ఇప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తే ఈ రకంగా ఈ ప్రభుత్వం కూడా మాకు అవకాశం ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా మీటింగ్స్కి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. వీటి మీద కూడా మా దృష్టి ఉంటుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఏదైనా కుదించమంటే కుదించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతామని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఉదయం నుంచి కూడా మీరు స్పెషల్గా ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది, పర్మిషన్ కావాలని చెప్పేసి. దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ రాని పక్షంలో మీ యొక్క రేపు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చూద్దాం. కోర్టు నుంచి ఏవైతే మాకు ఆదేశాలు వస్తాయో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడైతే 2,000 మందితోటి మేము సభను ఏర్పాటు చేయాలనుకున్నాము. కానీ దాన్ని కుదించమంటే కూడా కుదించే నేపథ్యంలో మేము ఆలోచన చేస్తాం. కానీ సభను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే జనసేన నాయకులు కోరుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ రేపు జరగబోయే ఏదైతే సభ ఉందో ఆ సభకు సంబంధించేసి పర్మిషన్ అయితే ప్రస్తుతానికి కోర్టు నుంచి కానివ్వండి, ఇటు పోలీసుల నుంచి కానివ్వండి, వీరికైతే పర్మిషన్ అందినట్లయితే మనకు కనిపించడం లేదు. రేపు సభ ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. ఏదేమైనా సరే కానీ రేపు సభకు మాత్రం పర్మిషన్ వచ్చేలాగానే నాయకులు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది.